హైదరాబాద్ అంటే అందరికీ టక్కును గుర్తొచ్చేది చార్మినార్. అమెరికాకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ప్యారిస్కి ఈఫిల్ టవర్ ఎలాగో హైదరాబాద్కి చార్మినార్ అలాంటిది. హైదరాబాద్ యొక్క గ్లోబల్ ఐకాన్గా, హైదరాబాద్ యొక్క గుండెగా ఈ చార్మినార్ని చెప్పొచ్చు. హైదరాబాద్ని పర్యటించేందుకు వచ్చే ఎవరైనా సరే చార్మినార్ని చూడకుండా వెళ్లరు. ఇలా ఎంతో అద్భుతమైన ఈ నిర్మాణాన్ని కట్టి నేటికి శతాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ తరగని ఆకర్షణతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలా ఎంతో ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ చార్మినార్ని అసలు కట్టింది ఎవరు, ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, దీని ప్రత్యేకత ఏమిటి, ఇది మసీదా లేక ఆలయమా, నవాబుల కాలం నాటి ఈ చార్మినార్ వెనుక దాగి ఉన్న నిజాలేంటి, రహస్యాలేంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది. సో దయచేసి ఎండ్ వరకు చూడగలను మనవి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరియు మినార్, చార్ అనగా 4, మినార్ అనగా టవర్, అంటే చార్మినార్ అనగా 4 టవర్లని అర్థం వస్తుంది. ఈ చార్మినార్ చరిత్రను సింపుల్ గా అర్థమయ్యేలా మీకు వివరిస్తాను. 1550వ సంవత్సరంలో గోల్కొండ ప్రాంతానికి ఇబ్రహీం కులీ కుతుబ్ షా మహారాజు రాజయ్యారు. ఈ గోల్కొండ సంస్థానానికి రాజయ్యాక గోల్కొండ కోటతో పాటు ఈ సంస్థానానికి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఇబ్రహీం మహారాజు అభివృద్ధి చేయడం ప్రారంభించారు. కానీ అసలైన చిక్కు ఇక్కడే అడ్డుపడింది. నిజానికి అసలు ఈ గోల్కొండ కోటను, ఈ సంస్థానం మొత్తాన్ని క్రీస్తు శకం 1143లో కాకతీయులు నిర్మించారు. వీరు ఈ సంస్థానాన్ని అప్పటి జనాభాకు అనుగుణంగా నిర్మించారు. కానీ దాదాపుగా 400 ఏళ్లు గడిచాక ఈ సంస్థానం అనేది ఇబ్రహీం చేతికి దక్కేసరికి ఈ ప్రాంతంలోని జనాభా సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఇబ్రహీం రాజు తన రాజ్యాన్ని ఎంతలా అభివృద్ధి చేయాలి అనుకున్నా వీలు లేకుండా పోయింది. కోట లోపల ప్రజల కొరకు ఇల్లు నిర్మించాలన్నా కూడా పరిస్థితులు అనుగుణంగా లేవు. అలాగే రాజ్యంలో ప్రజలందరికీ సరిపోయేలా ఇల్లు లేవు.